నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వేసవిలో ప్రజలకు ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలను అధికారులు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం. రెండు 2024-25 సంవత్సరానికి సంబంధించిన పనులను మార్చి 31లోగా చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. నగర కమిషనర్ నరసింహప్రసాద్. ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహణ. ఏకాదశి పర్వదినాలకు ముందు కోయిల్ అల్వార్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. వార్తల్లోని వివరాలు. వేసవిలో ఎక్కడా కూడా మంచినీటి సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారు. వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు ఎక్కడైనా సరే మంచినీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికోసం వేసవి కాలం పూర్తయ్యే వరకు జిల్లాలో తాత్కాలిక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మంచినీళ్ల సమస్య ఎక్కడైనా తలెత్తినా దాని రియల్ టైంలో పర్యవేక్షించి పరిష్కరించాలన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను అన్నిటినీ నీటితో భర్తీ చేసుకోవాలన్నారు. ప్రజలకు మంచినీరు అందించే ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడా కూడా నిధులకు కొరత లేదని జిల్లా కలెక్టర్లు దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వేసవి నీటి ఎద్దడి ఎదుర్కోవడంలో హేతుబద్ధంగా పనిచేయాలని, అప్పుడే ప్రజలు మన పనులను హర్షిస్తారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా తనకు మంచినీటి సమస్య కనిపించకూడదని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరపాలక పరిధిలో భవనములు, ఖాళీ స్థలాలకు సంబంధించి 2024-25 సంవత్సరానికి సంబంధించిన పన్నులను 2025 మార్చి 31వ తేదీలోగా చెల్లించిన వారికి 50% వడ్డీ రాయితీ ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు నగర కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నగరపాలక పరిధిలోని భవనాలు, వ్యాపార సముదాయాలు, ఖాళీ స్థలాల యజమానులు పన్నులు చెల్లించి నగరపాలక అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఇదివరకే అనగా 2024 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత వడ్డీతో సహా పన్నులు చెల్లించిన వారికి 50% వడ్డీ రాయితీని అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ 50% వడ్డీ రాయితీ సొమ్ములను రాబోయే సంవత్సరానికి జమ చేయడం జరుగుతుందన్నారు. భవన యజమానులందరూ సకాలంలో పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. మార్చి 31 గడువు తేదీలోగా పన్నులు చెల్లించి 50% వడ్డీ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పన్ను చెల్లింపుదారుల కోసం నగరపాలక కార్యాలయంలో 7 కౌంటర్లను ఏర్పాటు చేశామని, కౌంటర్లన్నీ ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయన్నారు. పన్నులను స్థానికంగా వార్డు సచివాలయాలలోనూ చెల్లించవచ్చునని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జీఓఎంఎస్ నంబర్ 46 నిబంధనల మేరకు వన్ టైం మెజర్గా 50% ఏదైతే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉందో దాని మీద 50% వైవ్ ఆఫ్ని గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ఏదైతే కరెంట్ డిమాండ్ ప్లస్ అలాగే అరియర్ వీటిల్లో అప్ టు 31/3/2025 31 మార్చి 2025 వరకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ టోటల్ అమౌంట్ కడితే దాంట్లో 50% వైవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. అలాగే కరస్పాండింగ్గా మనకి పేమెంట్ సిస్టమ్ కూడా ఎనేబుల్ చేయడం జరుగుతుంది ఈ రోజుకి. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరినీ కూడా స్టాఫ్ కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం కేవలం 31/3/2025 వరకు మాత్రమే ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంట్రెస్ట్ వైవర్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు మనకి 23 కోట్ల వరకు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉంది. ఇందులో 50% అంటే అందరూ కట్టినట్టయితే 11 crores వరకు బెనిఫిషరీస్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ భారాన్ని తగ్గించుకోవాల్సిందిగా అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనిలో భాగంగా అవేర్నెస్ కంపెయిన్స్ కూడా చేస్తాము, హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా పబ్లిక్ ప్రతి మెంబర్కి కూడా రీచ్ అవుట్ అవ్వడానికి స్టాఫ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. కౌంటర్స్ని కూడా మున్సిపల్ ఆఫీస్లో పెడుతున్నాం. రాబోయేటువంటి
రోజులు చాలా క్రిటికల్. ఎందుకంటే 31st ఈజ్ నాట్ టూ ఫార్ అవే, హార్డ్లీ 6 days మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారి ఫుల్ ట్యాక్స్ పేమెంట్లో ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో 50% వైవ్ ఆఫ్ని వినియోగించుకోవాల్సి. అలాగే ఎవరైతే ఆల్రెడీ కట్టి ఉంటారో ఏప్రిల్ 1, 2024 నుంచి ఎవరైతే పేమెంట్స్ ఆల్రెడీ చేస్తుంటారో చేసిన వాళ్ళకి మళ్ళీ అడ్జస్ట్ చేసి వాళ్ళు ఎంతవరకు అయితే ఎలిజిబుల్ ఆ ఎలిజిబిలిటీని వేవ్ ఆఫ్ చేస్తూ నెక్స్ట్ ఇయర్కి అడ్జస్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇంతకుముందు ఇవ్వలేదు, ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ ఎవరైతే ఆల్రెడీ పే చేశారో వాళ్ళకు కూడా వర్తిస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోందని టీడీపీ నేతలు తెలిపారు. చిత్తూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్లో మెగా డిఎస్సి, మేలో తల్లికి వందనం అమలు చేయనున్నట్లు ప్రకటించడం హర్షణీయమన్నారు. విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారని, దీని ద్వారా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గౌరవం మరింత పెరుగుతుందని తెలియజేశారు. మెగా డిఎస్సి ప్రకటించడం ద్వారా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొందనున్నారని, గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం డిఎస్సి ఊసే ఎత్తలేదని అన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ అందజేస్తున్న నేపథ్యంలో 16,357 ఇతర పోస్టులు భర్తీ కానున్నదని పేర్కొన్నారు. దీనితో పాటుగా మే నుండి తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా అమలు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని, ఇది ముఖ్యమంత్రి నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు అమలు చేస్తానని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి బడ్జెట్లో వీటికి కేటాయింపులు జరపడంతో పాటు కలెక్టర్ల సమావేశంలో అధికారిక ప్రకటన చేశారని అన్నారు. ప్రస్తుతం అసెంబ్లీకి కూడా రాకుండా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న వైకాపా నేతలు భవిష్యత్తులో చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, ఐరాల మండల మాజీ ఎస్సీసెల్ అధ్యక్షుడు శివకుమార్, తెలుగు యువత పూతలపట్టు నియోజకవర్గం కార్యదర్శి వినోద్ కుమార్, మండల కోశాధికారి జ్యోతినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ సమావేశంలో ఏప్రిల్ 1వ వారంలో మెగా డిఎస్సి విడుదల చేస్తున్నాము అని చెప్పి ప్రకటించడం చాలా సంతోషదాయకం. దాదాపు 16,347 డిఎస్సి పోస్టుల్ని టీచర్ ఉద్యోగాలకి ఏప్రిల్ 1వ వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తానని చెప్పడం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా తల్లికి వందనం చెప్పిన మాట చెప్పినట్లే మే నుండి తల్లికి వందనం ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఆన్ రికార్డ్ ప్రకటించడం జరిగింది. మళ్ళీ జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కొందరు కోహనా నాయకులు, చోటా మోటా నాయకులు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారో, మెగా డిఎస్సి ఎప్పుడు ఇస్తారో, బడ్జెట్ లో కేటాయింపు లేదని చెప్పి అల్లరి చిల్లరి మాట్లాడినటువంటి వైసీపీ నాయకులు చెప్తున్నాం. చెప్పింది చేయగలిగిన నాయకుడు, చెప్పింది అమలు చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరే. ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు? కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఇంత ధైర్యంగా చెప్పిన మాట చెప్పినట్లు ఏప్రిల్ నుండి ఇస్తాం అన్నారు, ఇస్తున్నాడు. తల్లికి వందనం మే నుండి ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ 3 గ్యాస్ సిలిండర్లు, అన్నా క్యాంటీన్లు, ఉచిత ఇసుక, 1000 రూపాయల అదనపు పెన్షన్, 6,000 రూపాయల వికలాంగులకి, 10,000 రూపాయల కిడ్నీ పేషెంట్లకి, 15,000 రూపాయల మంచానికి పరిమితమైన వాళ్ళకి ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటే మళ్ళీ సూపర్ 6 కార్యక్రమం అమలు చేయడంలో భాగంగా తల్లికి వందనము మే నుండి, ఏప్రిల్ నుండి మెగా డిఎస్సి, అదేవిధంగా రైతు భరోసా 3 విడతలు వేస్తామని చెప్పి కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశంలో చిత్తూరు నగర అభివృద్ధిలో భాగంగా కీలక నిర్ణయాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు.
నగర మేయర్ అముద అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కమిషనర్ నరసింహప్రసాద్, స్టాండింగ్ కమిటీ సభ్యులు డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, నిర్మల, శశికుమార్, సుష్మా, అశోకులు హాజరయ్యారు. స్టాండింగ్ కమిటీలో భాగంగా అజెండా అంశాలపై చర్చించి ఆమోదించారు. ప్రధానంగా 2024-25 సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలను 2025-26 సంవత్సర బడ్జెట్ అంచనాలను ఆమోదిస్తూ కౌన్సిల్ వారి సర్వసభ్య సమావేశానికి పంపడానికి అనుమతించారు. నగర పాలక సంస్థ పరిధిలో ఫారెస్ట్ రోడ్డు నందు వేలూరు రోడ్డు బీసీ భవన్ నుండి మ్యాంగో భవన్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూపొందించిన అంచనాలను సాధారణ నిధుల నుంచి వ్యయం చేయడానికి స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై స్టాండింగ్ కమిటీ చర్చించి ఆమోద ముద్ర వేశారు. ఈ సమావేశంలో సహాయక కమిషనర్ ప్రసాద్, ఎంఈ వెంకట్రామిరెడ్డి, ఎంహెచ్ఓ లోకేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మంగళవారం శ్రీ విశ్వవసునామ సంవత్సరం గంటల పంచాంగం ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆవిష్కరించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మొట్టమొదటిసారి ముందస్తుగా శ్రీ విశ్వవాసునామ గంటల పంచాంగాన్ని, పంచాంగ ప్రవచనాన్ని కుప్ప విశ్వనాథ శాస్త్రి ప్రవచనం చేశారు. అలాగే బ్రహ్మశ్రీ వేదమూర్తులు, మూర్తి వెంకటరమణ శర్మలతో పాటు ఆలయ సిబ్బంది, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ 5 విభాగాలు చాలా శ్రమ ఉన్నది. వారు చెప్పినట్టుగా ఒక్కొక్క కొన్ని లక్షల కోట్ల గుణితాలు కూడా చేయాలి. వేసి విభాగానికి తీసివేసి కూతురు పెట్టి అది ఎంతంటే ఒక 15-20 ఏళ్ళు కూడా వస్తూ ఉంటాయి. పెట్టిందంటే మళ్ళీ ఫలితంలో గమనంలో మార్పు వస్తూ ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా పరమాత్మ వీటి యొక్క అనుగ్రహానికి, వీటి యొక్క సద్వినియోగానికి గణితకర్తని ప్రత్యేకించి తెలియజేయాలి. ఈ పంచాంగం అందరికీ కూడా సద్వినియోగం చేసుకునేందుకు లేదా ఆ కాలంలో ఉండేటువంటి మంచి చెడులు మనకు తెలియాలి. ఆ స్వయంలో వరసిద్ధి వినాయక స్వామి గారిని ప్రజలకు సులువుగా బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని అనంతపురం ప్రాంతీయ ఇన్ఛార్జ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ భాస్కర్ తెలిపారు. భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జీవో నెంబర్ 345/20 ప్రకారం ఇకపై 18 మీటర్ల లోపు లేదా 5 అంతస్తుల లోపు భవన నిర్మాణ అనుమతులకు స్వీయ ధృవీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. అయితే భవన యజమానులు రిజిస్టర్డ్ ఎన్టీపీలు, ఇంజనీర్లు లేదా ఆర్కిటెక్టర్ల సమక్షంలో సరైన పత్రాలు సమర్పించి అఫిడవిట్ ఇవ్వాలి. దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం చిత్తూరు నాగే కళాక్షేత్రంలో అనంతపురం ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ భాస్కర్ తిరుపతి మరియు చిత్తూరు జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారులకు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరియు లైసెన్స్ ఇంజనీర్లకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వేగవంతంగా, సులభతరంగా భవన అప్రూవల్ పొందే విధానంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆమోదం పొందిన లేఅవుట్లు, గ్రామ కంఠం, సర్క్యులేషన్ ప్లాన్లు ఉన్న ప్రాంతాలు 1985కు ముందు నిర్మించిన భవనాల పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని తెలిపారు. లేఅవుట్ అనుమతులు సరళతరం చేస్తూ పబ్లిక్ కోసం స్పీడ్ ఆఫ్ బిజినెస్ ద్వారా వాళ్ళకు వాళ్ళకు అనుమతులు, సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం వారు జీవోఎంఎస్, అది లేఅవుట్లకు జీవోఎంఎస్ నెంబర్ 4 భవన నిర్మాణ వాటిల్లో మార్పులు చేస్తూ తర్వాత డెలిగేషన్ ఆఫ్ పవర్స్ కూడా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు
ఏ రోజు ఏమేమి చేయాలి అనే విధానాలు చాలా క్లియర్గా డెలిగేషన్ ఆఫ్ పవర్స్ కేటాయించడం జరిగింది. అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఒక అప్లికెంట్ తర్వాత ఒక ఎల్డీపీ ఆ ప్లాన్ ఇద్దరు కలిసి సత్వర అనుమతులు పొందేదానికోసం ఒక సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ ద్వారా ఇది ఒక ప్రోగ్రామ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల ప్రజలు 18 మీటర్స్ 19 మీటర్ వరకు కూడా రెసిడెన్షియల్ బిల్డింగ్స్కు వెంటనే వాళ్ళు అనుమతి తీసేసుకొని వాళ్ళు సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా వాళ్ళు ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరి అనుమతి కోసమో ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ప్రజలకు చాలా సౌకర్యవంతమైనటువంటి భవన నిర్మాణ అనుమతులు కానీ లేఅవుట్ నిబంధనలలో మార్పులు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో కలిసి టీటీడీ ఈవో శ్యామలారావు మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. స్వామివారి మూల విరాట్లను వస్త్రంతో కప్పి ఆలయ శుద్ధి నిర్వహించారని చెప్పారు. ఈ ఆగమ ప్రక్రియలో నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తరువాత స్వామివారి మూల విరాటుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజా నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు. జనం కోసం పథకం కాపాడుతున్నా జనం కోసం సార్ కలిసి కాదురా ఈరోజు స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం జరిగింది. కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం. ఈ కార్యక్రమము సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, తర్వాత బ్రహ్మోత్సవాల ముందు, వైకుంఠ ఏకాదశి ముందు, ఆనివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆలయ ప్రాంగణము, ఆలయ పైకప్పు, ఆలయ గోడలు, దేవతామూర్తులు అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా
పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది, నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, బోర్డు సభ్యులందరూ కూడా, అలాగే అధికారులు, నేను ఈఓ, అలాగే ఎడిషనల్ ఈఓ గారు, జేఈఓలు అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించాము. ధన్యవాదాలు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సినీ నటుడు సుమన్, ప్రొడ్యూసర్ నాగవంశీ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.